everybody, andarki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెన్యూలో కూడా ఒకసారి కొత్త డైట్ రెసిపీతో మేము రెడీ అయిపోయాం. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నాను. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే సారీలో వచ్చారు. సో ఒక ఇండియన్ లేడీ వచ్చి ఒక చైనీస్ లేడీని పలకరించినట్టుగా నాకు ఉంది. మీకెలా ఉంది? నాకైతే అలా లేదు, నాకు వింధ్యానే పలకరించినట్టు ఉంది. చంపేశారు మీరు. ఏ వేసి జానకి గారు చెప్పండి, ఇవాళ మీరు మాకు నేర్పిస్తున్న డైట్ రెసిపీ ఏంటి? ఏ హెల్త్ కండిషన్ కి నేర్పిస్తున్నారు? సో చైనీస్ గుర్తు చేసుకున్నారు కాబట్టి చైనీస్ ఫ్రైడ్ రైస్. సో ఈ వీక్ నుంచి మనము హార్ట్ హెల్దీ, ఇందాక మీకు హార్ట్ కి టచ్ అయింది కదా, అవును, హార్ట్ హెల్దీ రెసిపీస్ అన్ని ఈ వీక్ చేద్దాం. వావ్! సో మొత్తం మీద అటు ఇటు తిరిగి మొత్తానికి మా దేశంలో నన్ను ల్యాండ్ చేశారు. సో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంట. ఓకే, సో చైనీస్ ఫ్రైడ్ రైస్. సో అదంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లో భాగమే కదా. ఫ్రైడ్ రైస్, మంచూరియా, ఆల్ దిస్ విల్ కమ్ అండర్ ఫాస్ట్ ఫుడ్. సో ఎస్, హార్ట్ కి చాలా ఉపయోగపడేటువంటి చైనీస్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. చైనీస్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఆలివ్ ఆయిల్, సోయా సాస్. ఆల్రైట్, సో చైనీస్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ మేము పాన్ పెట్టేసుకుంటున్నాం, అంతే కదా జానకి గారు? పాన్ పెట్టేసుకుంటాం. చూసారా, మా వంటలు నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ వాటర్ అంతా ఆవిరైపోవాలి. అప్పటి వరకు మీకు ఒక పని చెప్తాను. ఓకే, సో ఇది కట్ చేసి ఇవ్వండి. నాకు అతిగా బాగా ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు, అందుకని అప్పుడప్పుడు అలా నోరు కట్ చేసేస్తుంటారు అనమాట జానకి గారు. జానకి గారు, నాకు ఫస్ట్ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. మీరేంటి వచ్చి హార్ట్ అండ్ హెల్దీ, హార్ట్ కి చాలా హెల్దీ ఈ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి మరి ప్రమోట్ చేస్తున్నారు. వాట్స్ రాంగ్? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని కాదు, ఇక్కడ చైనీస్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఇందులో ఉపయోగించేవి వెజిటబుల్స్ ఉంటాయి. అంటే హార్ట్ కి ఎప్పుడు కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ కలర్ఫుల్ గా ఉండాలన్నమాట ఆహారం, ఫస్ట్ నెంబర్ 1. ప్లస్ ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ లో మనము సోయా సాస్ యూజ్ చేస్తాం. సోయా అనేది కూడా మనకి హార్ట్ కి చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. సో సోయా యూజ్ చేస్తున్నాము, వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాము, ముఖ్యంగా మనం ఇక్కడ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాము. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాము. ఈ రెండు కూడా అందులో ఉండేటువంటి ఫైటోన్యూట్రియంట్స్ అనేవి బ్లడ్ వెజల్స్ ని చాలా మంచిగా ఉండిస్తాయి అన్నమాట. అంటే బ్లడ్ వెజల్స్ బ్లడ్ ఫ్రీ ఫ్లో ఉండేటట్టుగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అనేసి చైనీస్ ఫ్రైడ్ రైస్. అందరూ కూడా ఆహారాన్ని రుచిగా తినాలని అనుకుంటారు. ఈవెన్ హార్ట్ పేషెంట్ కూడా ఆహారాన్ని రుచిగా తినాలనుకుంటున్నారు. పేషెంట్ అయినంత మాత్రాన రుచి పోగొట్టుకోరు. రుచి శుచి రెండు చాలా ఇంపార్టెంట్. ఎస్, సో అందుకని మనం చైనీస్ ఫ్రైడ్ రైస్ చూస్ చేసుకున్నాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేస్తాము, విచ్ ఆర్ గుడ్ ఫర్ హార్ట్ అన్నమాట. అండ్ దెన్ టేస్టీగా ఉంటుంది కాబట్టి చైనీస్ ఫ్రైడ్ రైస్ చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు పాన్ హీట్ అయిపోయింది కదా జానకి గారు. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? చూస్తున్నారు నేను ఎలా కట్ చేస్తున్నాను లేదా మానిటర్ చేస్తున్నారు అక్కడ నుంచి. ఓకే, సో స్పూన్ ఇవ్వండి అక్కడ నుంచి, పక్క నుంచి పెద్ద స్పూన్, అవతల స్పూన్ పెద్ద స్పూన్. మీకు 2 స్పూన్లు ఇస్తున్నా. మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళండి, ఇవాళ మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. నా ఇష్టం ఇంకా. ఎస్, జానకి గారు ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ గుడ్ ఫర్ హార్ట్ కాబట్టి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్. సో మంచి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా జానకి గారు చిల్లీస్. మంచి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అండ్ లెంత్ వైజ్ కట్ చేసాము. కరెక్ట్ గా చైనీస్ ఫ్రైడ్ రైస్ కి చాలా యూస్ఫుల్. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, హాట్నెస్, స్పైసీ ఇది ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ చిల్లీ ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొక చిల్లీ, దొబ్బి చిల్లీ, ఇది దొబ్బి చిల్లీ, బండ చిల్లీ, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో బెల్ పెప్పర్స్ 2 కలర్స్ కూడా మనం వేసేసుకున్నాం. 2 కలర్స్ కూడా వేసేసుకున్నాం. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. నెక్స్ట్ బీన్స్. ఓకే, దీనికి మనం కొంచెమంతా ఉప్పు యాడ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుదాం.
ఓకే, సో చూసారు కదా, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నాం, ఆ తర్వాత పచ్చిమిర్చిని చక్కగా పొడువుగా చీల్చి వేసుకున్నాం, దాని తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలానే బీన్స్ కట్ చేసి వేసుకున్నాం, కొంచెం సాల్ట్ కూడా వేసేసాం అనమాట. సో ఇప్పుడు అవన్నీ కొంచెం మగ్గడానికి మనం లిడ్ పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాం. ఒక 2 minutes వదులుదాం. ఓకే, సో దీన్ని చైనీస్ ఫ్రైడ్ రైస్ అని ఎందుకు అనాలనిపించింది మీకు? ఇది చైనీస్ ఫ్రైడ్ రైస్ కాబట్టి చైనీస్ ఫ్రైడ్ రైస్ అనాలనిపించింది. ఆ రెసిపీ ఏంటంటే సోయా సాస్ ఉపయోగిస్తారు చైనీస్ లో. సో యాక్చువల్లీ చైనీస్ ఫుడ్ బ్యాడ్ కాదు, ఇన్ఫాక్ట్ దేర్ చైనీస్ ఫుడ్ అనేది క్వైట్ గుడ్. చైనీస్, జపనీస్, అటు సైడ్ వెళ్ళే ఓరియంటల్ డైట్స్ అంటారు అనమాట. వాటన్నిటిని ఓరియంటల్ డైట్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉంటాయి అనమాట. అంటే అన్నిట్లో కూడా వెజిటబుల్స్ ఉంటాయి, బాగా ఎక్కువ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. సో మీరు చూడండి, వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉంటారు, చాలా హెల్దీగా ఉంటారు. సో వాళ్ళ వంటలు, వాళ్ళు తీసుకునే ఆహారం అఫ్ కోర్స్ హెల్దీ. అంటే కొన్ని మనకి నచ్చవనుకోండి, కొన్ని రాగా కూడా తీసుకుంటారు, కొన్ని స్నేక్స్ అట్లాంటివి కూడా తీసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు చేసే విధానం మాత్రం హెల్దీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకెంతసేపు మగ్గాలి అది? దీన్ని ఓకే, చాలా మంచి బ్రైట్ కలర్ వచ్చేసింది కదా. ఓకే, సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. ఆల్రైట్, ఉల్లికాడలు. ఫెంటాస్టిక్. ఉల్లికాడల్లో ఆనియన్స్ కూడా మనం పైన చిన్న చిన్న బుడ్డి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కావాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో స్ప్రింగ్ ఆనియన్స్ మనం వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. అంటే మొత్తం రెసిపీకి సరిపడ్డ ఉప్పు యాడ్ చేసేస్తున్నా. ఓకే, సో జానకి గారు చైనీస్ రెసిపీస్ లో మీకు బాగా ఇష్టమైన రెసిపీ ఏంటి? అది 100 calorie సూప్ అని ఒకటి ఉందన్నమాట. ఆ సూప్ ఏంటంటే 100 calories ఇస్తుంది వెయిట్ లాస్ కి. అది కూడా మనము మన ప్రేక్షకులకి చేసి చూపించుదాం ఒకసారి. డెఫినెట్లీ వి విల్. సో నెక్స్ట్ సోయా సాస్. ఓకే, 2 spoons యాడ్ చేస్తున్నా. ఒక్కసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. వా, ఇప్పుడు ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయో వెజిటబుల్స్ అన్ని కూడాను. చాలా కరెక్ట్ చైనీస్ లుక్ వచ్చేస్తుంది ఇప్పుడే. సో వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ యాడ్ చేస్తున్నాం. ఓకే, బ్రౌన్ రైస్ అనేది హార్ట్ కి మంచిదా జానకి గారు? హార్ట్ కి చాలా ఎక్సలెంట్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇందులో బి వైటమిన్స్ అనేవి ఉంటుంది అనమాట. బి వైటమిన్స్ అనేవి కూడా హార్ట్ కి చాలా చాలా ఇంపార్టెంట్. వావ్. ఓకే, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా హార్ట్కి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్. బట్ ఈ పర్టికులర్ రెసిపీకి మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది అనమాట మనకి. ఓకే, సో ఆల్మోస్ట్ డన్. వావ్, ఇది కుక్ అయిపోయింది. చైనీస్ ఫ్రైడ్ రైస్ విత్ బ్రౌన్ రైస్. వావ్, చైనీస్ ఫ్రైడ్ రైస్ విత్ బ్రౌన్ రైస్ అన్నమాట. చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం డైట్ మెన్యూలో. స్టవ్ ఆఫ్ చేసేసి సో అయిపోయింది. వావ్, డిష్ అవుట్ చేసేసి నెక్స్ట్ మన ఫేవరెట్ టేస్టింగ్ ఆ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా డైరెక్ట్ గా అటు ఇటు దిక్కులు చూడకుండా ఇంకా లాగించేసాడువే. సో ఇప్పుడు దీన్ని మేము ఫైనల్ గా డిష్ అవుట్ చేసుకుని ఆ తర్వాత ఎలా గార్నిష్ చేస్తున్నాం మీరే చూడండి. ఒక వైట్ ప్లేట్ తీసుకొని అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్. అది నేను మీరు అడిగారు కదా ఇందాక, అందుకని రెడీ చేశాను, లేకపోతే ఇది నాకు గుర్తులేదు అసలు. అవునా, మేము గో గ్రీన్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం అనమాట మొత్తం అంతివాడ. ఓకే, గుడ్ ఫర్ హార్ట్. ఐ నో. వావ్, లోటస్ ఫ్లవర్ లా చేస్తున్నారు మొత్తానికి దాన్ని. సూపర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. అభిమానం అంటే ఇలా ఉంటుంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో బేసికలీ ఇంత హెల్దీగా వాళ్ళు ప్రిపేర్ చేయరు రోడ్ సైడ్. వై విల్ దే యూజ్ బ్రౌన్ రైస్? ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయరు కదండి. అదే మనం గనక ఇంట్లో చేసుకున్నట్టయితే చాలా హెల్దీగా చైనీస్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ని మనం అక్కడ పెట్టేద్దాం సైడ్ లో. బా, ఎంత బాగుందో జానకి గారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? మన స్క్రిప్ట్ ప్రకారం
సో చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసేయబోతున్నాం. బిఫోర్ దాట్ చైనీస్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చైనీస్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్, పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఆలివ్ ఆయిల్, సోయా సాస్. చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, సోయా సాస్ మరియు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకున్న బ్రౌన్ రైస్ ని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే, హార్ట్ కి ఎంతో ఉపయోగపడేటువంటి చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో చైనీస్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. సో జానకి గారు, మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉంది? వైట్ రైస్ లాగా అయితే లేదు, బ్రౌన్ రైస్ లాగా ఉంది. వైట్ రైస్ అంత టేస్ట్ బ్రౌన్ రైస్ ఉండదు, బట్ హెల్త్ పరంగా బ్రౌన్ రైస్ చాలా మంచిది కాబట్టి మనం ఇక్కడ బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేయడం జరిగింది. బట్ అఫ్ కోర్స్ ఆ రైస్ విషయం అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషలీ బెల్ పెప్పర్స్ లైక్ క్యాప్సికమ్ మనం యాడ్ చేసుకుంది, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా. ఆ మైల్డ్ స్పైస్ ఇస్ రియల్లీ గుడ్. చాలా చాలా బాగుంది. హార్ట్ ని సేఫ్ గా ఉంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ మీరు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తుండండి. టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం హెల్త్ ని చాలా చక్కగా కాపాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ జాను, మై ప్లెజర్, ఫర్ దిస్ వండర్ఫుల్ చైనీస్ ఫ్రైడ్ రైస్. చాలా చాలా బాగుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ డైట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా జాను సేయింగ్ టాటా, బాయ్.